1, 2, 3, come on. సెవెంత్ క్లాస్ హిందీ హోషియార్ కవ్వా చిత్రకథ పార్ట్ 5. వివరాల్లోకి వెళ్ళే ముందు మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని ఉపాధ్యాయులు, స్నేహితులు మరియు విద్యార్థులు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయవలసినదిగా మనవి. సెవెంత్ క్లాస్ సెకండ్ లెసన్ హోషియార్ కవ్వా చిత్రకథ పార్ట్ 5. విద్యార్థులు ఈ వీడియోను చూసి విని ఈ పాఠమును సులభంగా నేర్చుకుంటారని నేను ఆశిస్తున్నాను. పిల్లలు, ఈరోజు మనం 7వ తరగతి సెకండ్ లెసన్ హోషియార్ కవ్వాలో సృజనాత్మకత గురించి తెలుసుకుందాం. సృజనాత్మకత అంటే క్రియేటివిటీ. ఇది ప్రతి విద్యార్థిలో కూడా రకరకాలుగా ఈ క్రియేషన్ అనేది ఉంటుంది. సరే, మీలో ఏ విధంగా ఉంటుందన్నది ఇప్పుడు చూద్దాం. అయితే పాఠ్య పుస్తకంలో మనకి ఏమి ఇచ్చారు? ఫస్ట్ ఎక్సర్సైజ్. ఆ ఎక్సర్సైజ్లో చిత్ర దేఖ్కర్ శబ్ద లిఖియే, చిత్రాన్ని చూసి పదము రాయమన్నారు. చిత్ర అంటే ఇక్కడ ఇచ్చాడు చూడండి బొమ్మ. ఈ బొమ్మలో ఏమేమి ఉన్నాయి అన్నది మనం పక్కన రాయవలసి ఉంటుంది. ఒక్కసారి చూసారా, అబ్జర్వ్ చేశారా? ఓకే, మనకి పాఠ్య పుస్తకంలో బందర్ అని ఒకటి ఆల్రెడీ ఇచ్చేసాడు. బందర్ అంటే ఏంటిది? కోతి, మంకీ. ఓకే, రెండోది చూడండి, ఏంటిది? షేర్. షేర్ అంటే ఏంటి పిల్లలు? తెలుగులో సింహం, హిందీలో షేర్, ఇంగ్లీష్లో ఏమంటాం? లైన్ అంటాం. ఓకే, ఇంకోటి చూడండి, ఏంటిది? మీరు జూలో చూసి ఉంటారు కదా, హాతీ. హాతీ అంటే తెలుగులో ఏమంటాం? ఏనుగు, ఇంగ్లీష్లో ఎలిఫెంట్. తర్వాత ఇది చూడండి, పొడవుగా ఉంది మెడ, ఏం జంతువు ఇది? జిరాఫీ. మనం హిందీలో జిరాఫ్ అంటాం, తెలుగులో జిరాఫీ. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, ఏంటిది? ఏంటి పిల్లలు? జాబ్రా. ఓకే పిల్లలు, బాగా చెప్పారు. చూడండి, పరియోజనా कार्य అనగా ప్రాజెక్ట్ వర్క్. कुछ पक्षियों के चित्र संग्रहित करके उनके नाम लिखिए. కొన్ని పక్షులను గ్యాదర్ చేసి వాటి యొక్క పేర్లను హిందీ, ఇంగ్లీష్లో రాయండి. ఇక్కడ మనం 4 పక్షుల్ని సేకరించాము. ఏంటంటే ఫస్ట్ వన్ కబూతర్, పీజియన్. సెకండ్ వన్ తోతా, ప్యారెట్. థర్డ్ వన్ కౌవా, క్రో. ఫోర్త్ వన్ బతక్, డక్. ఈ విధంగా మీరు కూడా ఇంకా కొన్ని పక్షులను గ్యాదర్ చేసి వాటి పేర్లను హిందీ, ఇంగ్లీష్, తెలుగులో రాయండి పిల్లలు. సృజనాత్మకతలో థర్డ్ ఎక్సర్సైజ్ అంటే ఈ ఎక్సర్సైజ్ చూద్దాం. ఏమి ఇచ్చాడన్నది ఒక్కసారి చూడండి. అనువాద్ కీజియే, ట్రాన్స్లేట్ చేయమంటున్నాడు. మనకి ఇక్కడ 1 to 5 సెంటెన్స్ ఇచ్చారు. ఆ సెంటెన్స్ ని మనల్ని ట్రాన్స్లేట్ చేయమన్నారు. హిందీ నుంచి ఇంగ్లీష్ ఆర్ తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయమన్నారు. ఇక్కడ మనం 2 భాషల్లో కూడా చేద్దాం. మొదటి సెంటెన్స్ ఏంటన్నది చూద్దాం. మై పాఠశాల జాతా హూ, నేను పాఠశాలకు వెళ్ళుచున్నాను. తెలుగులో ఏమంటాం? నేను పాఠశాలకు. పాఠశాల అంటే ఏంటి? స్కూల్. పాఠశాలకు వెళ్ళుచున్నాను. దీనిని మనం ఇంగ్లీష్లో ఏం రాస్తాం? ఐ గో టు స్కూల్. ఐ గో టు స్కూల్. ఓకే పిల్లలు, సెకండ్ సెంటెన్స్ ఏమిచ్చాడు? తుమ్హారా నామ్ క్యా హై, అంటే నీ పేరు ఏమిటి? నీ పేరు ఏమిటి?
పిల్లలు ఇవి మీరు నోటు పుస్తకంలో కూడా రాసుకోవాలి. ఇంగ్లీష్లో దీన్ని ఏమంటాం? వాట్ ఈజ్ యువర్ నేమ్? వాట్ ఈజ్ యువర్ నేమ్? ఓకే, థర్డ్ వన్ చూడండి. ముజే హిందీ పసంద్ హై. నాకు హిందీ ఇష్టము. నాకు హిందీ అంటే ఇష్టము. పసంద్ అంటే ఇష్టం. నాకు హిందీ ఇష్టం. ఇంగ్లీష్లో ఏమంటాం దాన్ని? ఐ లైక్ హిందీ. ఐ లైక్ హిందీ. నాకు హిందీ అంటే ఇష్టం. ఫోర్త్ వన్ ఏమిచ్చాడు? ఆప్ పాఠ్ పడియే. ఆప్ అంటే మీరు. మీరు పాఠం చదవండి. మీరు అంటే తమరు. తమరు పాఠం పడియే చదవండి. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటాం? యు రీడ్ ద లెసన్. యు రీడ్ ద లెసన్. లాస్ట్ వన్ ఏంటి? మేరా భారత్ మహాన్ హై. మేరా అంటే నా యొక్క, భారతదేశం. మహాన్ హై అంటే గొప్పది. నా భారతదేశం గొప్పది. ఇంగ్లీష్లో ఏమంటుందండి? మై ఇండియా. మై అంటే నా యొక్క. మై ఇండియా ఈజ్ గ్రేట్. మై ఇండియా ఈజ్ గ్రేట్. అంతే పిల్లలు. ఈ విధంగా మీ నోట్స్లో కూడా తప్పులు లేకుండా జాగ్రత్తగా రాసుకోండి. పిల్లలు, వ్యాకరణాంశలో మనకి ఇక్కడ సంయుక్తాక్షరాలు ఇచ్చాడు. సంయుక్తాక్షర అంటే రెండు వేరువేరు వ్యంజనముల యొక్క కలయికనే మనం సంయుక్తాక్షరాన్ని అంటాం. ఓకే పిల్లలు, ఇక్కడ చూడండి ఎలాగిచ్చాడో. ఫస్ట్ది కా ఇచ్చి కా కింద హలంత్ ఇచ్చాడు. హలంత్ ఇస్తే ఆఫే పలకాల. క ప్లస్ త. అలాగే సెకండ్ వన్ ఏమి ఇచ్చాడు? అక్ ప్లస్ మా. థర్డ్ వన్ క ప్లస్ లా క్లా. ఫోర్త్ వన్ అక్ ప్లస్ యా క్యా. ఈ విధంగా మిగతావి కూడా మీరు అన్నీను చదువుతూ జాగ్రత్తగా పరిశీలించండి పిల్లలు. ఈ విధంగా సంయుక్తాక్షరాలు ఏ విధంగా రాశారన్నది ఒకసారి జాగ్రత్తగా పరిశీలించండి. అందరూ కూడా మీ టెక్స్ట్ బుక్ తీసి ఒక్కొక్క సీరియల్ నంబర్ వైజ్గా అన్నీ కూడా పరిశీలించండి. పిల్లలు, సంయుక్తాక్షరలో ఆ ఎక్సర్సైజ్లు ఏమి ఇచ్చారో చూద్దాం. సీఖ్నే కే లియే ఔర్ కుచ్ అభ్యాస్. నేర్చుకోవటానికి ఇంకా కొన్ని పదాలు. మృత్, సంతుష్ట్, సముద్ర, మగ్న, ఆశ్రయ్, రాస్తా అని ఇచ్చాడు. మృత్తులో మృ అన్న పదాన్ని ఏ విధంగా విడదీశాడో చూడండి. మృ ఈజ్ ఈక్వల్ మా హలన్ ప్లస్ రు మృ. అలాగే ఇక్కడ ఆశ్రయ్లో శ్రాన్ని ఎలా విడదీశాడో చూడండి. షా హలన్ రా. అలాగే ఇక్కడ మగ్న జ్ఞా అనేటువంటి సంయుక్తాక్షరాన్ని ఏ విధంగా విడదీశాడో చూడండి. గా హలంత్ నా జ్ఞా. ఓకే, ఇప్పుడు ఇక్కడ సంతుష్ట్ ఉంది. సంతుష్ట్లో స్టా. ఈ స్టా అనేటువంటి పదాన్ని ఏ విధంగా విడదీశాడో చూడండి. షా హలంత్ ప్లస్ స్టా. ఓకే, అలాగే రాస్తా. స్థా అన్నది సంయుక్తాక్షరం. దీన్ని చూడండి అలాగే విడదీశాడో. సా హలన్ తా. ఓకే పిల్లలు, లాస్ట్ గా మనకి ఇక్కడ చూడండి సముద్ర. ద్రా అన్నది సంయుక్తాక్షరం. దాన్ని ఎలా విడదీశాడో చూడండి. ధ హలన్ ప్లస్ రు ద్రా. ఓకే, ఈ విధంగా మీరు కూడా కొన్ని పదాలు రాసుకొని చేయండి పిల్లలు. సంయుక్తాక్షరంలో రెండో ఎక్సర్సైజ్ ఏమి ఇచ్చాడో చూద్దాం. नीचे दिए गए शब्दों में से
సంయుక్త అక్షర్ వాలే శబ్ద చునుక లిఖియే. మనకి ఇక్కడ 5 వాక్యాలు ఇచ్చాడు. ఒక్కొక్క వాక్యంలో 4 పదాలు ఇచ్చాడు. ఆ 4 పదాలలో ఒకటి సంయుక్తాక్షర పదం ఉంటుంది. ఆ పదాన్ని సమాధానంగా రాయమంటున్నాడు. ఫస్ట్ వాక్యంలో చూడండి పిల్లలు, ధ్యాన్, ధాన్, ధేను, ధీరే. వాటిలో సంయుక్తాక్షర పదం ఏంటి? ఆల్రెడీ టెక్స్ట్ బుక్ లో ఇచ్చాడు మనకి, ధ్యాన్. ఓకే, రెండో వాక్యం చూద్దాం. రెండో సెంటెన్స్ లో పుర్, పూజ, పుస్తక్, పురాణా. వీటిలో సంయుక్తాక్షర పదం ఏంటి? పుస్తక్. ఇక్కడ రాసుకోవాలా, పుస్తక, పుస్తక్. థర్డ్ సెంటెన్స్ చూడండి, ద్వీప్, దీప్, ధీక్, దీన్. దీనిలో సంయుక్తాక్షర పదం ఏంటి? ద్వీప్. మొదటిది. అక్కడ ఉన్నది చూసుకొని అక్షరాలు తప్పులు లేకుండా జాగ్రత్తగా నీట్గా రాయాలి పిల్లలు. తర్వాత చూడండి, ఫోర్త్ వన్, చిక్నా, చిహన్, చీజ్, చీన్. దీనిలో సంయుక్తాక్షర పదం ఏంటి? చిహన్. రెండవది, చి, హా, నా, చి. ఫిఫ్త్ వన్ చూడండి పిల్లలు, సంయుక్తాక్షర పదం ఏంటో చెప్పాలి. దీనిలో ఈటా, ఈక్, ఈష్, ఈశ్వర్. ఏంటి సంయుక్తాక్షర పదం? ఈశ్వర్. ఈశ్వర, ఈశ్వర్. వెరీ గుడ్ పిల్లలు. ఇక్కడ ఈ ఎక్సర్సైజ్ లో క్యా మై యా కర్ సక్తా హూ, సక్తి హూ. అబ్బాయిలైతే సక్తా హూ అంటారు, అమ్మాయిలైతే సక్తి హూ అంటారు. చేయగలను, చేయగలను. ఇక్కడ హా అంటే చేయగలను, నహి అంటే చేయలేను. ప్రశ్నలు ఏమి ఇచ్చాడో చూద్దాం. పాఠ్ కే బారే మే బాత్చీత్ కర్ సక్తా హూ. పాఠం గురించి నేను మాట్లాడగలను. అబ్బాయిలైతే కర్ సక్తా హూ, అమ్మాయిలైతే కర్ సక్తి హూ అంటారు. రెండో ప్రశ్న ఏంటి? పాఠ్ కా సారాంశ్ అప్నే శబ్దో మే బతా సక్తా హూ, సక్తి హూ. పాఠం యొక్క సారాంశం మా ఓన్ వర్డ్స్ లో చెప్పగలను. ఒకవేళ మీకు తెలియకపోతే, రాకపోతే ఇంటూ పెట్టుకొని మరలా ప్రాక్టీస్ చేసి వచ్చేంత వరకు ప్రాక్టీస్ చేసి ఇక్కడ రైట్ మార్క్ వచ్చేంత వరకు ప్రాక్టీస్ చేయాలి పిల్లలు. థర్డ్ వన్, పాఠ్ కా సారాంశ్ అప్నే శబ్దో మే లిఖ్ సక్తా హూ, సక్తి హూ. ఇందాక చెప్పగలను అని చెప్పాం, ఇక్కడ రాయగలము అని చెప్తున్నాం. కంపల్సరిగా రావాలి. ఒకవేళ రాకపోతే ఇంటూ పెట్టుకొని వచ్చేంత వరకు ప్రాక్టీస్ చేసి అప్పుడు నాకు వచ్చు అని చెప్పేసి ఇక్కడ హా అన్న దగ్గర టిక్ పెట్టాలి. ఫోర్త్ వన్, పాఠ్ కే శబ్దోం మే సే వాక్య బనా సక్తా హూ, సక్తి హూ. పాఠంలో ఉన్నటువంటి పదములతోటి వాక్యాలను తయారు చేయగలను అన్న దగ్గర హా అన్న దగ్గర టిక్ పెట్టాలి. ఒకవేళ రాకపోతే ప్రాక్టీస్ చేసి వచ్చేంత వరకు ప్రాక్టీస్ చేసి హా అన్న దగ్గర టిక్ పెట్టవలసి ఉంటుంది పిల్లలు. ఓకే పిల్లలు, అన్ని నేర్చుకున్నారు కదా. మీరు కూడా మీ పాఠ్య పుస్తకంలో ఈ ఎక్సర్సైజుల దగ్గర చదువుకొని మీ యొక్క సమాధానాన్ని నోట్ చేయవలసి ఉంటుంది. ఓకే పిల్లలు, బాయ్ బాయ్ పిల్లలు.